హలో వ్యూయర్స్. గుడివాడ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నానికి ముంబైలోని ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్లో విజయవంతంగా బైపాస్ సర్జరీ పూర్తయింది. డాక్టర్ రమాకాంత్ పాండే నేతృత్వంలోని 5 వైద్యులతో కూడిన బృందం ఆయనకు బైపాస్ సర్జరీ చేసింది. ఆయన ఆపరేషన్ విజయవంతంగా ముగిసిందని, 4-5 రోజుల పాటు అబ్జర్వేషన్లో పెట్టిన తర్వాత ఆయనను డిశ్చార్జ్ చేస్తారని ఆయన వర్గీయులు చెప్తున్నారు. వాస్తవానికి మార్చి 26న కొడాలి నాని హైదరాబాద్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీలో అత్యవసర చికిత్స కోసం చేరారు. అక్కడ పలు పరీక్షలు నిర్వహించారు. అయితే ఆయన అత్యవసర పరిస్థితిలో హాస్పిటల్లో జాయిన్ అయిన నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై అనేక రకాలుగా ప్రచారం జరిగింది. ఈ ప్రచారం జరిగిన కాసేపటికే కొడాలి నాని ఆరోగ్యంగానే ఉన్నారని, ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, కేవలం పరీక్షల కోసం మాత్రమే ఆయన హాస్పిటల్కు వచ్చారని ఆయన టీం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ మరుసటి రోజు కొడాలి నానికి హార్ట్ ప్రాబ్లం ఉందని, ఆయన హార్ట్కు సంబంధించి 3 వాల్వులు బ్లాక్ అయ్యాయని, కొన్ని పరీక్షలు జరిగిన తర్వాత ఆపరేషన్ ఎప్పుడు చేయాలనేది నిర్ణయిస్తారని మరో వార్త బయటకు వచ్చింది. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత మరుసటి రోజు కొడాలి నానిని అత్యవసరంగా బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో, అంటే ఎయిర్ అంబులెన్స్లో ముంబైలోని ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్కు తీసుకెళ్లారు. అక్కడ పలు పరీక్షలు నిర్వహించిన తర్వాత కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిని బట్టి బుధవారం లేదా గురువారం ఆయనకు బైపాస్ సర్జరీ చేయవచ్చని వైద్యులు తెలిపారు. అయితే బుధవారం కొడాలి నాని బీపీ కంట్రోల్లో ఉండటంతో పాటు పలు పరీక్షల అనంతరం ఆయనకు ఈరోజే ఆపరేషన్ చేయాలని వైద్యులు నిర్ణయించడంతో దాదాపు 5 గంటల పాటు ఈ సర్జరీ జరిగింది. వాస్తవానికి హైదరాబాద్లోనే కొడాలి నానికి బైపాస్ సర్జరీ చేయించాలని భావించారు. కానీ వైఎస్ఆర్సీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచన మేరకు ఆయనను ముంబై తీసుకెళ్లినట్టు ఆ పార్టీలోని కొందరు నాయకులు చెబుతున్నారు. గతంలో మాజీ ప్రధానులు వాజ్పేయి, మన్మోహన్ సింగ్తో పాటు దేశంలోని కీలక నేతలు లాలూ ప్రసాద్ యాదవ్ తదితరులు చీఫ్ సర్జన్ రమాకాంత్ పాండే వద్దే శస్త్రచికిత్స చేయించుకున్నారు. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాలకు చెందిన నాయకులు కొనకళ్ళ నారాయణరావు, మాజీ మంత్రి విశ్వరూప్, రఘురామ కృష్ణరాజు కూడా ఆయన వద్దే సర్జరీ చేయించుకున్నట్లు చెబుతున్నారు. ఆయనకున్న సక్సెస్ రేటును బట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సూచన మేరకు కొడాలి నాని కుటుంబ సభ్యులు కొడాలి నానిని ముంబైకి తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. అయితే కొడాలి నానికి గుండె సమస్యతో పాటు లివర్ ఇన్ఫెక్షన్ కూడా ఉంది. అయితే పలు రకాల పరీక్షల తర్వాత లివర్ పనితీరును పరిశీలించిన వైద్యుల బృందం ఆ ఇన్ఫెక్షన్ను మందులతో కంట్రోల్ చేయొచ్చని, ప్రాథమికంగా అత్యవసరంగా బైపాస్ సర్జరీని సిఫారసు చేసినట్టు చెబుతున్నారు. అదే సమయంలో కొడాలి నానిని అత్యవసరంగా ముంబై తీసుకెళ్లిన విషయం తెలిసిన ఆయన అభిమానులు, వైసీపీ శ్రేణులు కొంత టెన్షన్ పడ్డాయి. ఆయనకు బుధవారం రోజున ఆపరేషన్ చేస్తున్నారని తెలిసి ఆయన అభిమానులు కొన్ని చోట్ల ప్రత్యేక పూజలు కూడా చేశారు. మొత్తంగా చూస్తే కొడాలి నాని బైపాస్ సర్జరీ సక్సెస్ కావడంతో ఆయన అభిమానులు, వైసీపీ శ్రేణుల్లో కొంత టెన్షన్ తగ్గిందని చెప్పవచ్చు. 4-5 రోజుల తర్వాత, అంటే డాక్టర్ల అబ్జర్వేషన్లో 4-5 రోజుల పాటు ఉన్న తర్వాత ఆయనను డిశ్చార్జ్ చేయనున్నారు. మరి రానున్న కాలంలో కొడాలి నాని రాజకీయాల్లో కొనసాగుతారా, విశ్రాంతి తీసుకుంటారా, ఆయన ఆరోగ్యం ఎంత మేరకు సహకరిస్తుంది అనేది కూడా రాజకీయంగా చర్చకు కారణమవుతుంది.